తెలంగాణ సర్కార్ ఈరోజు మేడారం వెళ్లనుంది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్కడే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా శాఖల సెక్రటరీలు, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం అక్కడి హరిత హోటల్లో జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ నగరం బయట మంత్రిమండలి సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మీటింగ్ కోసం మంత్రి సీతక్క అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కలిసి సుమారు 300 మంది అక్కడ బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 28 నుంచి వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటన, కేబినెట్ సమావేశం నేపథ్యంలో మేడారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మునుపెన్నడూ లేనంతగా భద్రతను ఏర్పాటు చేశారు. సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంది. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో భేటీ నిర్వహించడం ఇదే తొలిసారి. మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. ఈ కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంది. రైతు భరోసా, హ్యూమ్ రోడ్ల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలతో పాటు మరిన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇలా మారుమూల గ్రామాల్లో కేబినెట్ భేటీ నిర్వహించడం మంచి సంప్రదాయమా? తెలంగాణలోని మరిన్ని మారుమూల ప్రాంతాలలో ఇలా కేబినెట్ భేటీ నిర్వహించాలని మీరు కోరుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.